Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss March 30th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ బ్రిక్స్ యువజన సమావేశం. తొలి బ్రిక్స్ యువజన సమావేశాన్ని నిర్వహించిన భారతదేశం. ఫస్ట్ బ్రిక్స్ యూత్ మీటింగ్ని ఇండియా కండక్ట్ చేసింది. ఇండియా ఫస్ట్ బ్రిక్స్ యువజన సమావేశాన్ని నిర్వహించింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ఈ మీటింగ్ని నిర్వహించారు, అంటే వర్చువల్ ఫార్మాటా లేకపోతే డైరెక్ట్గా ఫిజికల్గా ఈ మీటింగ్ నిర్వహించారా, బ్రిక్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ యొక్క బ్రిక్స్ విషయానికి వస్తే, ఈ బ్రిక్స్ అనేది ఇది ఒక కూటమి. ఇందులో 11 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మనము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ బ్రిక్స్ యొక్క యువజన సమావేశాన్ని భారతదేశం తొలిసారిగా నిర్వహించింది. మరి నిర్వహించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్. ఈ యొక్క యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కింద ఉండే యువజన వ్యవహారాల విభాగం నిర్వహించింది. ఇండియాలో యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసి మన్సుఖ్ మాండవియా గారు ఉన్నారు, డాక్టర్ మన్సుఖ్ మాండవియా. మరి ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ బ్రిక్స్ యూత్ కోఆర్డినేషన్ మీటింగ్ని ఇండియా ఇటీవల వర్చువల్ ఫార్మాట్లో నిర్వహించింది. వర్చువల్ ఫార్మాట్ అంటే లైక్ డిజిటల్ పద్ధతిలో నిర్వహించింది. ఇందులో భాగంగా బ్రిక్స్ కంట్రీస్కి చెందిన యూత్ అఫైర్స్ మినిస్టర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడైనా ఫోకస్ చేయాల్సిందండి, ఇటువంటి బ్రిక్స్ సమ్మిట్స్ అయినా సార్క్ సమ్మిట్స్ అయినా జరిగినప్పుడు డేట్లు ఎగ్జాక్ట్గా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు బ్రిక్స్ అనేది మనకి ఆ బ్రిక్స్ ప్రధాన సదస్సు డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ బ్రిక్స్కి సంబంధించి యూత్ అఫైర్స్ మినిస్టర్స్ మీటింగులు కావచ్చు, విదేశాంగ మంత్రుల మీటింగ్స్ అంటే ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ మీటింగు, డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగు, ఇలా అనుబంధ సంస్థల అనుబంధ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క డేట్ అనేది మనకు ముఖ్యం కాదు, కానీ మెయిన్గా బ్రిక్స్ అనేది లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది, ఈ సంవత్సరము ఏ డేట్లలో జరగబోతుంది, అటువంటి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది భారతదేశం తొలిసారిగా బ్రిక్స్ యువజన సమావేశం నిర్వహించింది. సో వర్చువల్ ఫార్మాట్లో నిర్వహించింది. మరి ఇక 17వ బ్రిక్స్ సదస్సు లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. 17th బ్రిక్స్ సమ్మిట్ లాస్ట్ ఇయర్ 2025 జూలైలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. 18th బ్రిక్స్ సమ్మిట్ 18వ బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతా ఉంది ఇండియా. సో ఇది మనకి మరి డేట్ అనేది ఇంకా ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరుగుతుందో చెప్పలేదండి. సో డేట్ ఇంకా మనకి క్లారిటీ లేదు. మరి 2026 బ్రిక్స్ సమ్మిట్కి ఇండియా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంది. మరి థీమ్ విషయానికి వస్తే ఈ 2026 బ్రిక్స్ సమ్మిట్ థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. మరి ఇక బ్రిక్స్ కంట్రీస్ విషయానికి వస్తే ఇందులో 11 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా. మరి బ్రిక్స్ ఏర్పాటైనప్పుడు తొలిసారిగా 4 కంట్రీలే ఉండేవి. 2009లో మొట్టమొదటి బ్రిక్ సమావేశము రష్యాలోని ఎకటీన్బర్గ్లో జరిగింది. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడంతో ఇది కాస్త బ్రిక్స్ గ్రూప్గా మారింది. సో ఇప్పుడు ఓవరాల్గా 11 కంట్రీస్ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. 17వ బ్రిక్స్ సదస్సు 2025లో బ్రెజిల్లో జరిగింది. 18వ బ్రిక్స్ సదస్సు ఇండియాలో న్యూఢిల్లీలో జరగబోతూ ఉంది. సో ఇది అండి ఇక్కడ. మరి ఈ యొక్క యువజన సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? యూత్ని డెవలప్ చేయాలి, యూత్కి అవసరమైన స్కిల్ ట్రైనింగ్, యూత్కి అవసరమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియా బ్రిక్స్ యూత్ ట్రాక్ 2026కి సంబంధించిన ఒక రిపోర్ట్ను కూడా ప్రజెంట్ చేసింది. బ్రిక్స్ యూత్ ట్రాక్ 2026కి సంబంధించిన ఒక రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఇంపార్టెంట్ మీటింగ్, G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. G7 అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ 7. ఇది 7 దేశాల కూటమి, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగు మార్చ్ 26 నుంచి 27th వరకు ఫ్రాన్స్లో జరిగింది. మనం చెప్పుకున్నాం కదండి, ఏవైనా టాపిక్స్ మిగిలిపోయినా తప్పకుండా కవర్ చేద్దాము, ఎందుకంటే ఇంటికి రావడం జరిగింది కాబట్టి ఏవైనా టాపిక్స్ మిస్ అయినా నేను డెఫినెట్లీ అన్నీ కూడా
డెఫినెట్లీ రివైజ్ చేసుకొని చూసుకొని నేను చెప్తానండి, నో నీడ్ టు వర్రీ. సో ఇక ఒకవేళ ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ నిన్న మిస్ అయినా ఇవాళ చెప్తానండి, అందులో ప్రాబ్లం ఏమి ఉండదు. సో మరి ఈ G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ మార్చ్ 26 నుంచి 27 వరకు ఫ్రాన్స్లో జరిగింది. మరి ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ప్యారిస్ సమీపంలోని, ఫ్రాన్స్ కంట్రీ రాజధాని ప్యారిస్కి దగ్గరలో ఉన్న అబ్బే డెస్ వాక్స్ డి సెర్నే అనే సిటీలో జరిగింది. అబ్బే డెస్ వాక్స్ డి సెర్నే అనే సిటీలో జరిగింది. తప్పకుండా ఈ సిటీ పేరు గుర్తుంచుకోండి. మరి ఇండియా తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ సంవత్సరం G7 మీటింగ్ ఎక్కడ జరగబోతా ఉంది, మరి G7లో ఇండియా మెంబరా, ఇటువంటివన్నీ మీరు ఆలోచించుకోవాలి. చాలాసార్లు చెప్పానండి, ఏదైనా ఒక గ్రూప్ వార్తల్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఇందులో ఇండియా మెంబరా కాదా. G7లో ఇండియా మెంబర్ కాదు, భారతదేశం సభ్య దేశం కాదు. G7 అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కూటమి. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి, ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ అలయన్స్ అని చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరం 52వ G7 సమ్మిట్ ఫ్రాన్స్లో జరగబోతోంది. 52nd G7 సమ్మిట్ 2026 ఫ్రాన్స్లో జరగబోతోంది. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ కాబోతున్నారు, హాజరు కాబోతున్నారు. మరి ఎక్కడ జరగబోతోంది 52వ G7 సదస్సు? ఫ్రాన్స్లోని ఎవియన్ లెస్ బెయిన్స్ అనే సిటీలో, ఫ్రాన్స్లోని ఎవియన్ లెస్ బెయిన్స్ అనే సిటీలో జరుగుతుంది. తప్పకుండా గుర్తుంచుకోండి. G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగు వేరే ప్లేస్లో జరిగిందండి, ప్యారిస్ దగ్గరలోని అబ్బే డెస్ వాక్స్ డి సెర్నే అనే సిటీలో. బట్ 52వ G7 సమ్మిట్ మాత్రం ఫ్రాన్స్లోని ఎవియన్ లెస్ బెయిన్స్ అనే సిటీలో జరగబోతా ఉంది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతోంది? జూన్ 15th నుంచి జూన్ 17th 2026, జూన్ 15th నుంచి జూన్ 17th వరకు. మరి G7లో మెంబర్ కంట్రీస్ ఏ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకోవాలి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా సభ్య దేశం కాదు. మరి G7 ఎప్పుడు ఏర్పాటైంది? 1973లో ఆయిల్ సంక్షోభం ముగిసిన తర్వాత 1973లో ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు సంక్షోభం వచ్చింది, ఆయిల్ క్రైసిస్. ఆ తర్వాత ఇది ఏర్పాటైంది. G7 మొట్టమొదటి సమావేశం 1975లో జరిగింది. G7 యొక్క ఫస్ట్ సమ్మిట్ 1975లో ఫ్రాన్స్లో జరిగింది. ఎక్కడ జరిగింది? గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్లో జరిగింది. మరి G7 అనేది ఒక ఇన్ఫార్మల్ ఫోరం, అంటే ఇదొక వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు అంతే. అంటే ఇది ఒక ఇన్ఫార్మల్ అని చెప్పవచ్చు. దీనికి ఏమో ఒక లీగల్ అథారిటీ, ఒక చట్టబద్ధమైన అధికారాలు ఏమీ ఉండవు. అంటే వాళ్ళు సహకరించుకోవడానికి ఏర్పాటు చేసుకునే ఒక మీటింగు. దీనికంటూ పర్మనెంట్ సెక్రటరేట్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఈ G7కి శాశ్వతంగా ఏదైనా ఒక ప్రధాన కార్యాలయం అంటే ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది ఏమి ఉండదు. ఇది ఒక ఇన్ఫార్మల్ మీటింగ్, వాళ్ళకి నచ్చినప్పుడు ఒక్కొక్క కంట్రీలో నిర్వహించుకుంటూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, 52వ G7 సమ్మిట్ 2026కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ కాబోతున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఇన్వైట్ చేశారు, ఆహ్వానం పలికారు. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. యూరోపియన్ యూనియన్తో విమానయాన ఒప్పందంపై ఇండియా సంతకం. యూరోపియన్ యూనియన్తో ఏవియేషన్ ప్యాక్ట్, ఏవియేషన్ అగ్రిమెంట్ పైన ఇండియా సైన్ చేసింది. మరి ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రెజెంట్ 27 దేశాలు ఉన్నాయి. ఇందులో యూకే భాగం కాదు, గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్లో యునైటెడ్ కింగ్డమ్, యూకే కంట్రీ మెంబర్ కాదు, సభ్య దేశం కాదు, అది బయటకు వచ్చేసింది. మరి 27 కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బ్రస్సెల్స్, బెల్జియం. దీని ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్, బెల్జియం. ఇందులో ఫ్రాన్సు అటువంటి కంట్రీస్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్తో ఈ విమానయాన ఒప్పందం చేసుకోవడం వల్ల ఇండియాకు లాభం ఏంటి అంటే, ఏవియేషన్ సెక్టార్లో పరస్పర సహకారం, ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్ల తయారీలో స్వదేశీయంగా తయారు చేయడంలో యూరోపియన్ యూనియన్ సంస్థలు మనకు సహకారం అందిస్తాయి. యూరోపియన్ యూనియన్ ఆర్గనైజేషన్స్ ఈ ఏవియేషన్ సెక్టార్లో ఇండిజినస్గా మనం ఏవైనా ప్రొడ్యూస్ చేయాలంటే కోఆపరేషన్ అందిస్తాయి. మరి మనకి ఇమ్మీడియట్గా ఇటువంటి ఏవియేషన్ సెక్టార్ అంటేనే యూరోపియన్ యూనియన్ గుర్తు రావాల్సిండేది మనకి ఎయిర్ బస్ టాటా H125 ప్రాజెక్ట్. మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్, రీసెంట్గా కూడా ఫిబ్రవరి 2026లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా తప్పకుండా చూడండి, క్లారిటీ వస్తుంది. మనము 2026 ఫిబ్రవరిలో ఎయిర్ బస్ టాటా H125 హెలికాప్టర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం.
ఇది ఎవరి సహకారంతో ఈ హెలికాప్టర్ ప్రాజెక్ట్ని మనము డెవలప్ చేస్తూ ఉన్నాం? ఫ్రాన్స్. ఎయిర్ బస్ అనేది ఒక యూరోపియన్ కంపెనీ. ఎయిర్ బస్ అనేది ఫ్రాన్స్కి చెందిన ఒక కంపెనీ అని చెప్పవచ్చు. యూరప్ కంట్రీల్లోని వివిధ దేశాలలో దీనికి సంబంధించిన కంపెనీలు, కార్యాలయాలు ఉంటాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియా మొట్టమొదటిసారిగా, భారతదేశము తన మొట్టమొదటి ప్రైవేటు రంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ సదుపాయాన్ని కర్ణాటకలోని వేమగల్లో ఇటీవల లాంచ్ చేసింది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇండియా ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీ సహకారంతో, ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్సు, ఇండియాకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ జాయింట్గా సంయుక్తంగా తొలిసారిగా ఒక ప్రైవేట్ హెలికాప్టర్కి సంబంధించిన అసెంబ్లీ లైన్ ఫెసిలిటీని, సౌకర్యాన్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ? కర్ణాటకలోని వేమగల్. మరి అసెంబ్లింగ్ అంటే ఏంటండి? అసెంబ్లింగ్ అంటే ఇక్కడ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటినంతా కూడా లైక్ అసెంబ్లింగ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా జతపరుస్తారు అసెంబ్లింగ్ అంటే. మరి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే కర్ణాటకలోని వేమగల్లో. గుర్తుపెట్టుకోండి, అది ఫ్రాన్స్ సహకారము. సో అట్లా మనకి లింకప్ అవ్వాలండి. యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ మెంబర్ కాబట్టి మనకు అట్లా ఐడియా రావాలి. సో ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్తో ఈ ఏవియేషన్ ప్యాక్ట్ వల్ల మనకి ఇంకా ఈ యొక్క విమానయాన రంగంలో చాలా పురోగతి సాధించవచ్చు. నెక్స్ట్ వన్, హార్ముజ్ జలసంధి వాణిజ్యాన్ని పరిరక్షించేందుకు ఐక్యరాజ్య సమితి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. హార్ముజ్ జలసంధి వాణిజ్యాన్ని పరిరక్షించేందుకు ఐక్యరాజ్య సమితి టాస్క్ ఫోర్స్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్రైసిస్ ఉంది కదా, ఇప్పుడు నడుస్తుంది కదా, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సంక్షోభాన్ని పర్యవేక్షించడం కోసం, మానిటర్ చేయడం కోసము, ఆ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఆ ట్రేడ్ రూట్స్, ఆ ఫ్యూయల్ సప్లై రూట్స్, ఇంధన మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం, పరిరక్షించేందుకు యునైటెడ్ నేషన్స్ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరున్నారు ఇప్పుడు? యాంటోనియో గుటెరస్. మరి ఈయన ఏ కంట్రీకి చెందినవారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్కి ఎవరు అధ్యక్షత వహించబోతా ఉన్నారు అంటే జార్జ్ మొరీరా డిసిల్వా ఈ టాస్క్ ఫోర్స్కి హెడ్గా వ్యవహరించబోతున్నాడు, అధ్యక్షత వహించబోతున్నాడు. ఈయన యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీస్కి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈయన ఉన్నారు. మరి ఈ టాస్క్ ఫోర్స్లో ఇంకా ఎవరుంటారు అంటే అంటాడ్ మెంబర్స్ ఉంటారు కొంతమంది. యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక సంస్థ ఉంది, యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంటాడ్కి సంబంధించి కొంతమంది మెంబర్సు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది మెంబర్సు, సభ్యులు. అలానే ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించిన మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మరొక ఆస్పిరెంట్కి ఇంకొక క్వశ్చన్ అండి. అంటాడ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అంటాడ్కి సంబంధించి అంటాడ్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటాడ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఇది ట్రై చేయండి. మనము ఇప్పుడు ఇందాక ఒక టాపిక్ చెప్పుకున్నామే, ఆ దేశంలోనే ఉంది హెడ్ క్వార్టర్స్, అంటాడ్ హెడ్ క్వార్టర్స్, ఇది ట్రై చేయండి. సో ఇది హార్ముజ్ జలసంధి వాణిజ్యాన్ని పరీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఒక టాస్క్ ఫోర్స్. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. కృత్రిమ గర్భధారణ ద్వారా తొలిసారిగా జన్మించిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల. కృత్రిమ గర్భధారణ ద్వారా తొలిసారిగా జన్మించిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నిక్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భధారణ. ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నిక్ ద్వారా ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చిక్ని ప్రొడ్యూస్ చేశారు, ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్లని జనింపజేశారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే ఏంటి? దీన్ని తెలుగులో చెప్పాలంటే బట్ట మేక పిట్ట అంటారు. బట్ట మేక పిట్ట, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. మరి ఇక్కడ ఈ యొక్క పక్షి, ఇది కొద్దిగా హెవీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఇది కొద్దిగా బరువు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ఫ్లయింగ్ బర్డ్, కొంతమేరకు ఎగరగలదు. ఇది ఫ్లయింగ్ బర్డ్, వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎక్కడ దీన్ని కృత్రిమ గర్భధారణ ద్వారా జనింపజేశారు అంటే
రాజస్థాన్లోని పోఖ్రాన్ సమీపంలో గల రామ్ దేవరా బ్రీడింగ్ సెంటర్, రాజస్థాన్లోని పోఖ్రాన్కి దగ్గరలో ఉన్న రామ్ దేవరా బ్రీడింగ్ సెంటర్లో ఫర్ ద ఫస్ట్ టైం కృత్రిమ సంతానోత్పత్తి విధానంలో బట్టమేక పిట్టను జనింపజేశారు. మరి ఇక్కడ ఇది రామ్ దేవరా బ్రీడింగ్ సెంటర్ అని పిలుస్తారు దీన్ని, లేదా సుదసరి బ్రీడింగ్ సెంటర్ అన్న ఒకటే. రాజస్థాన్లోని పోఖ్రాన్ సమీపంలో ఉన్న రామ్ దేవరా బ్రీడింగ్ సెంటర్ అయినా ఒకటే, సుదసరి బ్రీడింగ్ సెంటర్ అన్న ఒకటే, పేర్లు వేరంతే. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, వాడు డైరెక్ట్గా అడుగుతాడండి, కృత్రిమ గర్భధారణ ద్వారా తొలిసారిగా జన్మింపజేసిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్రము అంటే రాజస్థాన్లో. అది రామ్ దేవరా బ్రీడింగ్ సెంటర్ అయినా కావచ్చు ఆర్ సుదసరి బ్రీడింగ్ సెంటర్ జైసల్మేర్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది ఫస్ట్ ఎలా ఇది జన్మింపజేశారు అంటే, ఈ బట్టమేక పిట్టను జెర్రీ అనే ఒక ఆడ బస్టర్డ్, జెర్రీ అనే ఒక ఫీమేల్ బస్టర్డ్, పర్వా అనే ఒక మేల్ బస్టర్డ్, జెర్రీ అనే ఒక ఆడ బస్టర్డ్, పర్వా అనే ఒక మేల్ బస్టర్డ్ సహాయంతో కృత్రిమ గర్భధారణ ద్వారా ఉత్పత్తి చేశారు. సో ఇప్పుడు దీంతో కలిపి రాజస్థాన్లోని జైసల్మేర్ డిస్టిక్లో ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షుల సంఖ్య 73కి చేరింది. మరి ఇది రాజస్థాన్ రాష్ట్ర పక్షి కూడా, గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ స్టేట్ బర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దీని యొక్క ఐయూసిఎన్ స్థితి, చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీని ఐయూసిఎన్ స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. మరి వీటి యొక్క సంఖ్య ఎంత ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా 150 కంటే తక్కువగానే ఉన్నాయి వీటి సంఖ్య, గ్లోబల్గా 150 కంటే తక్కువగానే ఉన్నాయి. మరి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే రాజస్థాన్లోని డిజర్ట్ నేషనల్ పార్క్లో ఎక్కువగా ఇవి కనబడతాయి మనకు. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1లో ఉంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 1 కింద ఉంది. అంటే ఏంటి, దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంది. హయ్యెస్ట్ లీగల్ ప్రొటెక్షన్, చట్టబద్ధంగా దీనికి చాలా రక్షణ కల్పిస్తారు. అలానే సైట్స్లో అపెండిక్స్ 1 అని చెప్పవచ్చు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సైట్స్ అనే ఒక ఒప్పందము, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, ఇందులో అపెండిక్స్ 1లో ఇది ఉంటుంది. అపెండిక్స్ 1 కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటండి, అంతరించిపోతా ఉన్న మొక్కలైనా జీవులైనా పక్షులైనా వీటిని ఇల్లీగల్గా అక్రమంగా వీటిని ఎగుమతి చేయరాదు, దిగుమతి చేయరాదు. సో అది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. మరి ఇది ఎక్కువగా ఎక్కడ కనబడతాయంటే ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల్లో, అంటే రాజస్థాన్లోని గడ్డి భూములు, గ్రాస్ ల్యాండ్స్, స్క్రబ్ ల్యాండ్స్, అటువంటి చోట ఇది కనబడుతుంది. మెయిన్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో కనబడుతుంది. భారత ఉపఖండంలో ముఖ్యంగా రాజస్థాన్లోని డిజర్ట్ నేషనల్ పార్క్ కావచ్చు, గుజరాత్లోని కచ్ ప్రాంతము, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇది కనబడుతుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫోకస్ చేయాల్సింది, ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కడ కనబడుతుంది అంటే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వీటి సంఖ్య ఉంటుంది, అది కూడా తక్కువ. సో ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో మరి ఇంకొక టాపిక్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి ఇంకొక టాపిక్. 10 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని కచ్లో జన్మించిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల. 10 ఇయర్స్ తర్వాత గుజరాత్లోని కచ్లో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చిక్ జనించింది, బార్న్ అయింది. మరి ఇక్కడ ఇందాకనే మనము గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి దీని యొక్క శాస్త్రీయ నామం ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఆర్డియోటిస్ నిగ్రిసెప్స్. ఆర్డియోటిస్ నిగ్రిసెప్స్ అనేది శాస్త్రీయ నామం. మరి ఏ విధంగా అయితే తెలుగులో బట్టమేక పిట్ట అంటారో గుజరాత్ మహారాష్ట్రలో దీన్ని గొరద్ అని పిలుస్తారు. గుజరాత్ మహారాష్ట్రలో దీని నేమ్ వచ్చేసి గొరద్, లోకల్ నేమ్. నెక్స్ట్ వన్ అగైన్ బయోడైవర్సిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. కొత్త కప్ప జాతి నైక్టిబాట్రాకస్ కాలి. శాస్త్రవేత్తలు ఒక కొత్త కప్ప జాతిని కనుగొన్నారు, దాని పేరు నైక్టిబాట్రాకస్ కాలి. నైక్టిబాట్రాకస్ కాలి అనే ఒక న్యూ ఫ్రాగ్ స్పీషీస్ని రీసెర్చర్స్ కనుగొన్నారు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి, రోజుకొక పుట్టలో, రోజుకొక అడవిలో, రోజుకొక చెట్టు తొర్రలో ఏదో ఒక పక్షి కావచ్చు, పాము కావచ్చు, పురుగు కావచ్చు, తేలు కావచ్చు, ఈగ కావచ్చు, దోమ కావచ్చు కనుగొంటూనే ఉంటారు. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఎక్కడ కనుగొన్నారు, ఏ ప్రాంతంలో కనుగొన్నారు, దాని పేరేంటి, అటువంటి బేసిక్ థింగ్స్. ఇప్పుడు ఉదాహరణకు నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో కనుగొన్నారు అనుకుందాం. మీరు ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సింది పలానా నార్త్ ఈస్టర్న్ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే ఏ రాష్ట్రము, దాని పేరేంటి, అది ఏంటిది, పామ, తేల,
ఈగ, దోమ, రైట్. మరి మీరు ఫోకస్ చేయాల్సింది నార్త్ ఈస్ట్ ప్రాంతంలో కనుగొంటే హిమాలయాలని మీకు ఐడియా రావాలా. హిమాలయాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలా. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. హిమాలయాలు 11 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. రీసెంట్గానే పంజాబ్ హిమాలయాసు, కుమావున్ హిమాలయాసు ఇవన్నీ కూడా తెలుసుకున్నామండి డీటెయిల్డ్గా. సో రివైజ్ చేయండి. నేను ఎప్పటికప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ వద్దాం. మరి ఈ న్యూ ఫ్రాగ్ స్పీషీస్ నైక్టిబ్యాట్రాకస్ కాలి అనే ఒక కప్ప జాతిని కనుగొన్నారు. దీన్నే నైట్ ఫ్రాగ్గా పిలుస్తారు. అంటే రాత్రిపూట్ల సంచరించే ఒక ఫ్రాగ్, నైట్ ఫ్రాగ్. ఎక్కడ కనుగొన్నారు అంటే కర్ణాటకలోని కాలి టైగర్ రిజర్వ్లో కనుగొన్నారు. మరి ఇది కాళీ రివర్కి దగ్గరలో దీన్ని కనుగొన్నారు, కాళీ నదికి దగ్గరలో కనుగొన్నారు. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక క్వశ్చన్ అండి, 2 క్వశ్చన్స్ ట్రై చేయండి తప్పకుండా. మరి కాళీ టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది కాబట్టి ఇండియాలో టోటల్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, రైట్, అదొక ట్రై చేయండి. అలానే ఇటీవల మనం జోజిలా పాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. జోజిలా పాస్లో అవలాంచ్ హిమ సంపాతం వచ్చింది, 5 మంది చనిపోయారని చెప్పేసి. మరి జోజిలా పాసు ఏ హిమాలయాల్లో ఉంది? ఆప్షన్ ఏ కుమావున్ హిమాలయాస్, పంజాబ్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్. ఇది తప్పకుండా ట్రై చేయండి. మనం క్లియర్గా చెప్పుకున్నామండి, తప్పకుండా ట్రై చేయండి. నాకు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు కామెంట్ సెక్షన్లలో ఆన్సర్ ట్రై చేస్తూ ఉంటే అడగనీకి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ప్రహర్ లైట్ మెషిన్ గన్స్. ఇండియన్ ఆర్మీకి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రహర్ లైట్ మెషిన్ గన్స్ని డెలివరీ చేసింది. తొలి విడతలో భాగంగా 2000 ప్రహర్ లైట్ మెషిన్ గన్స్ని అందించింది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రహర్ గన్స్ని ఇండియన్ ఆర్మీకి డెలివరీ చేసింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ ప్రహర్ గన్స్. ఇవి ఏంటివి? ఇవి లైట్ మెషిన్ గన్స్. వీటిని స్వదేశీయంగా తయారు చేస్తూ ఉన్నాము. వీటిని స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నది అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఆఫీస్ ఆ యొక్క ప్లాంట్లో తయారు చేస్తూ ఉన్నారు. మరి వీటిని ఎవరి సహకారంతో తయారు చేస్తూ ఉన్నారు అంటే ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ కంపెనీ సహకారంతో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రహార్ అనేది లైట్ మెషిన్ గన్స్. వీటిని ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నాము విత్ ద కొలాబరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్. మరి తొలి దశలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో భాగంగా 2000 లైట్ మెషిన్ గన్స్ని ఇండియన్ ఆర్మీకి అందించింది. ఇలా ఉంటాయి ఈ మెషిన్ గన్స్. మరి ఇక్కడ ఇవి ఫీచర్స్ కూడా తెలుసుకోవాలి. వీటి యొక్క ఫీచర్స్, ఇది మనకి ఇంటర్నేషనల్గా ఒక లైట్ మెషిన్ గన్ ఫేమస్ ఒకటి ఉంది, నెగెవ్ NG7 అని చెప్పేసి. నెగెవ్ NG7 అనేది ఒక ఇంటర్నేషనల్ లైట్ మెషిన్ గన్. దీనికి ఇండియన్ వర్షన్ అని చెప్పవచ్చు. దీనికి భారతదేశ వర్షనే ప్రహర్. మరి ఈ యొక్క డీల్లో భాగంగా అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ ఇండియన్ ఆర్మీకి ఓవరాల్గా మొత్తంగా 40,000 లైట్ మెషిన్ గన్స్ని నెక్స్ట్ 3 ఇయర్స్లో రాబోయే 3 ఏళ్లలో అందించబోతూ ఉంది. మరి ఫీచర్స్ అవసరమా అంటే స్పెసిఫికేషన్స్ వీలైతే గుర్తుపెట్టుకోండి, తప్పలేదు. మరి దీని వెయిట్ వచ్చేసి 7.6 నుంచి 8 kg ఉండొచ్చు, 7.6 నుంచి 8 kgలు. దీని రేంజ్ వచ్చేసి అప్ టు 1000 మీటర్స్, 1000 మీటర్ల వరకు ఇది బుల్లెట్ని ఫైర్ చేస్తే 1000 మీటర్స్ వరకు వెళ్తుంది, అంటే 1 కిలోమీటర్. మరి ఇది నిమిషానికి 600 నుంచి 750 రౌండ్స్ని ఫైర్ చేసే క్యాపబిలిటీ ఉంది. సో ఇది అండి స్పెసిఫికేషన్స్. సో గుర్తుపెట్టుకోండి, ప్రహర్ లైట్ మెషిన్ గన్స్. ఎప్పుడైనా మీకు ఆస్పిరెంట్స్కి మరొకసారి చెప్పేది ఏంటంటే అండి, ఎప్పుడైనా డిఫెన్స్కి సంబంధించిన మెషిన్ గన్స్ అయినా మిస్సైల్స్ అయినా న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది, మనం ఆలోచించుకోవాల్సింది వీటిని ఆర్డర్లో 1 by 1 మన మైండ్లో వీటిని మనము స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నామా లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నామా, అది చూసుకోండి ఆ పాయింట్. రెండవది, స్వదేశీయంగా అయితే ఎవరి సహకారంతో వీటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, తయారు చేస్తూ ఉన్నాం. మరి స్వదేశీయంగా తయారు చేసేటప్పుడు కొన్నిసార్లు వేరే దేశాల హెల్ప్ కూడా తీసుకుంటాం. అట్లా ఏమైనా ఉందా ఆలోచించండి. వీటి ఫీచర్స్ అంటే దీని రేంజ్ ఎంత, దీని వెయిట్ ఎంత, అలాంటి బేసిక్ థింగ్స్ అట్లా ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయాలండి. అది క్రొనాలజీ అంటారు, ఆర్డర్. నెక్స్ట్ వన్, హెల్త్ సెక్టార్కి సంబంధించి జీవనశైలి వ్యాధులపై పోరాడటానికి కొత్త యోగా విధానాలను ప్రారంభించిన భారతదేశం. జీవనశైలి వ్యాధులపై పోరాడటానికి కొత్త యోగా విధానాలను ప్రారంభించిన ఇండియా.
ఇండియా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్, షుగరు, ఇవన్నీ కూడా మన యొక్క జీవన శైలి సరిగా లేకపోవడం వల్ల వస్తూ ఉన్న డిసీజెస్, జంక్ ఫుడ్ ఇటువంటివి తినడం వల్ల వస్తూ ఉన్న వ్యాధులు, ఈవెన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, కొన్ని క్యాన్సరు, ఇటువంటి డిసీజెస్ ఉంటాయి కదా. ఇటువంటి వ్యాధులపైన మనం పోరాడాలి అంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సో మన లైఫ్ స్టైల్లో యోగా అనేది భాగం అవ్వాలి అని చెప్పేసి ఇటీవల ఆయుష్ మినిస్ట్రీ యోగా 365 అనే ఒక నేషన్ వైడ్ క్యాంపెయిన్ని లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. యోగా 365 అనే ఒక జాతీయ ప్రచార కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. మరి రీసెంట్గా న్యూఢిల్లీలో యోగా మహోత్సవ్ జరిగింది. న్యూఢిల్లీలో రీసెంట్గా యోగా మహోత్సవ్ జరిగింది. యోగా మహోత్సవం ఎందుకు జరిగిందంటే, మనము ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. సో మార్చ్ స్టార్టింగ్లో ఇటీవల జరిగింది. ఇవాళ ఈనాడు పేపర్లో ఇచ్చాడండి ఈ ఆర్టికల్, జీవనశైలి వ్యాధులపై పోరాటానికి కొత్త యోగా విధానాలను ప్రారంభించిన ఇండియా అని చెప్పేసి. మరి మార్చిలో రీసెంట్గా జరిగిన ఆ యొక్క యోగా మహోత్సవ్ న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు ఆయుష్ మినిస్ట్రీ వీటిని లాంచ్ చేసింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎవరు లాంచ్ చేశారు. మరి ఇది న్యూ యోగా ప్రోటోకాల్స్ టు ఫైట్ లైఫ్ స్టైల్ డిసీజెస్. మరి అంటే ఏంటివి యోగా ప్రోటోకాల్స్ అంటే, మనం యోగా ఎంతసేపు చేయాలి, ఎన్ని నిమిషాలు చేయాలి, అలాంటి బేసిక్ గైడ్లైన్స్, సలహాలు, సూచనలు, యోగా ప్రోటోకాల్స్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే, న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ యొక్క యోగా ప్రోటోకాల్ని అభివృద్ధి చేసినది. ఇది గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా దీన్ని అభివృద్ధి చేసింది. ఎవరి సహకారంతో అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ వైద్య పరిశోధనా కేంద్రం సహకారంతో అభివృద్ధి చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ హెల్ప్తో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా దీన్ని డెవలప్ చేసింది. మరి ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఇండియాకి ఆయుష్ మినిస్టర్గా ఎవరున్నారు? ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, దీని హెడ్ క్వార్టర్స్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, న్యూఢిల్లీ. యోగా మహోత్సవం ఎక్కడ జరిగింది? రీసెంట్గా న్యూఢిల్లీ మార్చ్ 13నే జరిగింది. బట్ ఇవాళ ఈనాడు పేపర్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి, అందుకే మనం కవర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్, అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం. ఇంటర్నేషనల్ రిలేషన్స్. అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం చరిత్ర సృష్టించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ కరెన్సీ నోట్స్, యుఎస్ డాలర్ నోట్స్ పైన తన సిగ్నేచర్ని ప్రింట్ చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏంటి మనకి ప్రాముఖ్యత అంటే, 1861 నుంచి కూడా 1861 నుంచి అమెరికా కరెన్సీ నోట్స్ పైన అమెరికా ఫినాన్స్ మినిస్టర్ సిగ్నేచరే ఉంటుంది. కానీ 165 ఇయర్స్ తర్వాత 165 ఏళ్ళ సంప్రదాయాన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేయబోతూ ఉన్నాడు. సో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ కరెన్సీ నోట్లపైన సంతకం చేయబోయే ఫస్ట్ సిట్టింగ్ ప్రెసిడెంట్గా తొలి అధ్యక్షుడిగా నిలవబోతూ ఉన్నారు. సో ఇక్కడ తెలుసుకోవడానికి సింపుల్ అండి. డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ డైరెక్ట్గా అడిగితే, ఇటీవల 165 ఏళ్ల తర్వాత తొలిసారిగా కరెన్సీ నోట్లపైన ఒక దేశ అధ్యక్షుడి సంతకాన్ని ముద్రించారు. ఏ దేశ అధ్యక్షుడు అంటే అమెరికా. మరి ప్రజెంట్ అయితే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్తో పాటు డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ ఉన్న ఫస్ట్ $100 నోట్లను జూన్లో ప్రింట్ చేయబోతున్నారు, జూన్లో. సో ఇది అండి. మరి త్వరలో జరగనున్న అమెరికా దేశ 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. సో ఇది అండి. సో ఇటీవల మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్కి వెగనెస్ట్గా అమెరికాలో నో కింగ్స్ అనే ఒక ప్రొటెస్ట్ జరుగుతూ ఉందండి. మనం లాస్ట్ టైం కూడా తెలుసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది. నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటే డెమోక్రసీలో రాజు ఎవరు ఉండరు, రాజు అనేవాడు ఎవడు ఉండడు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా కూడా అడగొచ్చు, ఇటీవల నో కింగ్స్ ప్రొటెస్ట్, నో కింగ్స్ ఆందోళనలు ఏ దేశంలో జరిగాయంటే అమెరికా. నెక్స్ట్ వన్, స్మార్ట్ క్యాంపస్ కోసం 3D డిజిటల్ ట్విన్ను అభివృద్ధి చేయడానికి టెక్ మహీంద్రా మరియు ఐఐటి బొంబాయి అవగాహన ఒప్పందం. ఐఐటీస్ అండి, వార్తల్లో ఉన్న ఐఐటీలు. సో స్మార్ట్ క్యాంపస్ కోసం 3D డిజిటల్ ట్విన్ను అభివృద్ధి చేయడానికి టెక్ మహీంద్రా మరియు ఐఐటి బాంబే అవగాహన ఒప్పందం. ఒక స్మార్ట్ క్యాంపస్ని డెవలప్ చేయడం కోసం 3D డిజిటల్ ట్విన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి టెక్ మహీంద్రా కంపెనీ మరియు ఐఐటి బాంబే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. మరి ఇక్కడ డిజిటల్ ట్విన్ అంటే ఏంటంటే, మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. డిజిటల్ ట్విన్ అంటే ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో
ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్, ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్కి ఒక వర్చువల్ ఆబ్జెక్ట్, ఒక డిజిటల్ మోడల్ని తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అనుకుందాం, ఆ కంపెనీకి ఒక వర్చువల్ మోడల్ని, ఒక డిజిటల్ మోడల్ని తయారు చేస్తారు. మరి ఇప్పుడు ఆ కంపెనీ యొక్క పనితీరు ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మనం రియల్ టైంలో ఎప్పటికప్పుడు వీక్షించాలి, చెక్ చేయాలి అంటే మనం ఆ కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వర్చువల్ మోడల్, ఈ డిజిటల్ మోడల్ని ఉపయోగించి రియల్ టైంలోనే ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించి మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. అదే డిజిటల్ ట్విన్. డిజిటల్ ట్విన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చు. తద్వారా పరిపాలనలో లైక్ ట్రాన్స్పరెన్సీ కావచ్చు, అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీ, సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్, మన టెలికాం ఇండస్ట్రీస్ అటువంటి వాటిలలో ఈ డిజిటల్ ట్విన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, భారతదేశంలో డిజిటల్ ట్విన్ను అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఇండియన్ పోర్ట్ ఏదండి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. ఇండియాలో ఫస్ట్ టైం డిజిటల్ ట్విన్ని అభివృద్ధి చేసిన మొట్టమొదటి భారతీయ మేజర్ పోర్ట్, ప్రధాన ఓడరేవు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి మళ్ళీ అగైన్. సో మరి ఇప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్లో భాగంగా టెక్ మహీంద్రాకి సంబంధించిన ముంబైలోని జింకానా బిల్డింగ్కి సంబంధించి డిజిటల్ ట్విన్ మోడల్ని, వర్చువల్ మోడల్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఇది అండి డిజిటల్ ట్విన్. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్ జ్యోతి. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్ జ్యోతి. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి న్యూ చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్ జ్యోతిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటి? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ యొక్క వెనుకబడిన బీసీ కులాలు వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారు, అలాంటి బేసిక్ థింగ్స్. మరి ఈమె హన్స్రాజ్ గంగారాం అహిర్ గారి స్థానంలో ఈమెను నియమించారు. హన్స్రాజ్ గంగారాం అహిర్ గారి ఆయన స్థానంలో, ఆ పర్సన్ ప్లేస్లో ఈమెని అపాయింట్ చేయడం జరిగింది. ఎన్సీబీసీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందండి? సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కింద ఉంటుంది. మరి ఇది ఒరిజినల్గా 1993లోనే ఏర్పాటు చేశారు. ఒరిజినల్గా 1993లోనే దీన్ని ఒక చట్టబద్ధ సంస్థగా, స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటు చేశారు. కానీ 2018లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనికి రాజ్యాంగబద్ధ హోదాను కల్పించారు. 2018లో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ఇచ్చారు. మరి ఈ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 338బిని ఏర్పాటు చేసింది. ఆర్టికల్ 338బిని ఇంట్రడ్యూస్ చేసింది మన రాజ్యాంగంలోకి. మరి ఆర్టికల్ 338బి ఏం చెప్తుంది? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్తుంది. మరి ఈ కమిషన్లో చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, ఒక చైర్మను, ఒక వైస్ చైర్మను, మరో 3 మెంబర్స్ ఉంటారు, 3 అదర్ మెంబర్స్. ఆ 3 అదర్ మెంబర్స్కి హోదా ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ ఉంటారు కదా, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఉండే అతనికి ఏ స్థాయిలో హోదా ఉంటుందో ఆ హోదా ఈ 3 మెంబర్స్కి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్ జ్యోతి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. భారత పురుషుల హాకీ ఒలింపిక్ పతక విజేత గుర్జంత్ సింగ్ అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ప్లేయర్, ఒలింపిక్ మెడల్ విన్నర్ గుర్జంత్ సింగ్ ఇంటర్నేషనల్ హాకీ నుంచి రిటైర్మెంట్ అయ్యారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది గుర్జంత్ సింగ్ అంటే ఏ గేమ్ అంటే హాకీ. మరి ఈయన 2 సార్లు ఒలింపిక్ కాంస్య పతక విజేత, 2 టైమ్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ విన్నర్. టోక్యో 2020 ఒలింపిక్స్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా బ్రాంజ్ మెడల్ గెలిచిన టీంలో ఈయన మెంబరు. అలానే 2022లో హాంగ్జూ ఏషియన్ గేమ్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ అందించిన టీంలో ఈయన మెంబరు. అలానే 2017 ఆసియా కప్లో ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది, అందులో కూడా ఈయన మెంబరు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈయన ఏ స్టేట్ అంటే పంజాబ్. అర్జున అవార్డు విన్నర్ కూడా ఈయన, అర్జున అవార్డు గ్రహీత కూడా. అర్జున అవార్డు ఏంటండి? ఇది ఒక స్పోర్ట్స్ అవార్డు, క్రీడా పురస్కారం. మరి ఇక్కడ ఆస్పిరెంట్కి ఇంకో క్వశ్చన్ అండి, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం ఏంటి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం ఏమిటిది, దాని పేరేంటి? ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు పేరేంటి? ట్రై చేయండి. అలానే ఇటీవల హాకీ ఇండియా అవార్డ్స్ జరిగాయి కదా, మరి హాకీ ఇండియా అవార్డ్స్లలో పురుషుల విభాగంలో అలానే మహిళల విభాగంలో మెన్స్ కేటగిరీ, ఉమెన్స్ కేటగిరీలో
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారో తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రెజెంట్ హాకీ ఇండియాకి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? దిలీప్ టిర్కీ. ఈయన కూడా భారత మాజీ హాకీ ఆటగాడు, ఫార్మర్ ఇండియన్ హాకీ ప్లేయర్ దిలీప్ టిర్కీ. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి మియామి ఓపెన్ టైటిల్ విన్నర్ 2026 మియామి ఓపెన్ టెన్నిస్ టైటిల్ విన్నర్గా బెలారస్ కంట్రీకి చెందిన అరీనా సబలెంకా నిలిచింది. బెలారస్ కంట్రీకి చెందిన అరీనా సబలెంకా ఈమె ఈ ఫీమేల్ ప్లేయర్ టైటిల్ గెలుపొందింది. మరి ఈ మియామి ఓపెన్ టైటిల్ 2026 టెన్నిస్ టోర్నమెంటు అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఈమె ప్రజెంట్ వరల్డ్ నెంబర్ 1 ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ నెంబర్ 1 మహిళా టెన్నిస్ ప్లేయరు. ఈమె బెలారస్ కంట్రీకి చెందిన ఆమె. మరి ఈమె ఈ యొక్క మయామి ఓపెన్ టైటిల్ని 3వసారి గెలుచుకుంది. మనకి అదంతా అనవసరం అండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇదేమి ఫ్రెంచ్ ఓపెను, అమెరికన్ ఓపెను, వింబుల్డను ఇటువంటివి కాదు. ఇలాంటి టోర్నమెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఎవరు గెలిచారు అటువంటి బేసిక్ థింగ్స్ ఏ దేశానికి చెందిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెంచ్ ఓపెను, యుఎస్ ఓపెను, వింబుల్డను అటువంటివి అయితే మేజర్ టోర్నమెంట్లు అయితే లైక్ ఫైనల్లో ఎవరిని ఓడించి గెలుపొందారు, ప్రైజ్ మనీ ఎంత, ఎన్నోసారి గెలుపొందింది ఆమె, అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి టెన్నిస్ టోర్నమెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఫైనల్లో ఆమె పైన ఇంత తేడాతో గెలిచింది, ఇటువంటి చెత్త మనకు అవసరం లేదు. బట్ రన్నర్ గుర్తుపెట్టుకోండి. రన్నర్ వచ్చేసి కోకో గాఫ్, అమెరికాకు చెందిన కోకో గాఫ్ అనే ఫీమేల్ ప్లేయర్ పైన ఈమె విన్ అయింది. సో ఓవరాల్గా ఈమె కెరీర్లో 24వ టెన్నిస్ టైటిల్ని గెలుపొందింది. రీసెంట్గానే 2 వీక్స్ బ్యాక్ ఈమె ఇండియన్ వెల్స్ WTA 1000 టెన్నిస్ టోర్నమెంట్ని గెలుచుకునింది. అలానే ఇప్పుడు మియామి ఓపెన్ టైటిల్ని కూడా విన్ అయింది. తద్వారా సన్షైన్ డబుల్ ఘనత నమోదు చేసింది. సన్షైన్ డబుల్ అంటే ఇండియన్ వెల్స్ WTA 1000 టెన్నిస్ టోర్నీ, మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీ టైటిల్స్ని వరుసగా గెలిస్తే సన్షైన్ డబుల్ విన్నర్గా పరిగణిస్తారు. బట్ ఎనీవే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా 1 లైనర్ అడుగుతాడు అంతే. అరీనా సబలెంకా. నెక్స్ట్ వన్ జపాన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విన్నర్. జపాన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 కార్ రేస్ విన్నర్గా కిమి ఆంటోనెల్లి నిలిచాడు. కిమి ఆంటోనెల్లి విన్స్ జపాన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేస్. మరి ఇదొక కార్ రేసు. ఈ కిమి ఆంటోనెల్లి గెలుపొందాడు. ఈయన ఇటలీకి చెందిన రేస్ డ్రైవరు. ఇతను ఈ యొక్క రేస్ని విన్ అయ్యాడు. మరి ఇతను ఏ టీంకి చెందిన డ్రైవర్ అంటే మెర్సిడెస్ టీం డ్రైవరు. తద్వారా ఈ యొక్క F1 ఛాంపియన్షిప్ని, ఈ జపాన్ గ్రాండ్ ప్రిక్స్ F1 ఛాంపియన్షిప్ని విన్ అయిన యంగెస్ట్ డ్రైవర్, అత్యంత పిన్న వయస్క డ్రైవరు. బట్ సింపుల్ 1 లైనర్ అండి. జపాన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విన్నర్ కిమి ఆంటోనెల్లి, ఇటలీ ప్లేయర్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ సార్హుల్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో మెయిన్గా సెలబ్రేట్ చేసుకుంటారు? ట్రీ వర్షిప్ ఫెస్టివల్ కదా, సాల్ ట్రీని పూజిస్తారు. ఇది ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్, వరల్డ్ టీబీ డేని ఎవ్రీ ఇయర్ 24th మార్చ్న సెలబ్రేట్ చేసుకుంటాం. అంతర్జాతీయ క్షయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 24న సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై కంట్రీస్ పవర్డ్ బై పీపుల్. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై కంట్రీస్ పవర్డ్ బై పీపుల్ అనేది థీమ్. ఇక ఈ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి నిన్న కామెంట్ సెక్షన్లో ఒకరు ఎక్సలెంట్ షార్ట్ కట్ టైప్ చేసి పెట్టారండి ఆన్సర్గా, చాలా బాగుంది అది. ఒక పర్సను ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి ముఖ్యంగా మార్చ్ 21 నుంచి మార్చ్ 22, మార్చ్ 23, మార్చ్ 24 వరకు 4 ముఖ్యమైన దినోత్సవాలు ఉన్నాయి. దానికి ఒక ట్రిక్ అబ్బాయి ఆ పర్సన్ మెన్షన్ చేశారండి, చాలా బాగుంది. అలాంటివి ఇంకా ఎవరైనా ఇన్నోవేటివ్గా అలాంటి ఐడియాస్ వస్తే మన కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి. మీ నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటానండి. ఏది ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ నాకు ఇవ్వండి, నేను నేర్చుకుంటాను. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది పరస్పరం నాలెడ్జ్ని షేర్ చేసుకుంటేనే మీరు విజయం సాధిస్తారు, మనము కూడా విజయం సాధిస్తాం. సో ఆ పర్సన్ అనివాక్ష అని చెప్పేసి ఒక లైక్ దాన్ని ఏమంటారు, ఒక ట్రిక్ని, ఒక షార్ట్ కట్ టైపు ఈజీగా గుర్తుండిపోవడానికి. అని అంటే ఇక అంటే ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, వరల్డ్ ఫారెస్ట్ డే, అది మార్చ్ 21. ఎవ్రీ ఇయర్ మార్చ్ 21న ప్రపంచ అటవీ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ నీటి దినోత్సవం మార్చ్ 22.
వరల్డ్ వాటర్ డే మార్చి 22. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. ప్రపంచ వాతావరణ దినోత్సవం అంటే ఏంటి? వరల్డ్ క్లైమేట్ డే మార్చ్ 23. మార్చి 24 క్షయ దినోత్సవం, ప్రపంచ క్షయ దినోత్సవం. వరల్డ్ టీబీ డే మార్చ్ 24. సో అనివాక్ష ఎక్సలెంట్ అండి. సో మీరు కూడా అలాంటి ఐడియాస్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఇక ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. తొలి బ్రిక్స్ యువజన సమావేశాన్ని నిర్వహించిన భారతదేశం. G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 2026 ఫ్రాన్స్. 52వ G7 సమ్మిట్ 2026 ఫ్రాన్స్. EUతో విమానయాన ఒప్పందంపై ఇండియా సంతకం. హార్ముజ్ జలసంధి వాణిజ్యాన్ని పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి టాస్క్ ఫోర్స్. కృత్రిమ గర్భధారణ ద్వారా తొలిసారిగా జన్మించిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. రాజస్థాన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పవచ్చు కృత్రిమ గర్భధారణ ద్వారా జనింపజేసిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. కొత్త గప్ప జాతి నైటీ బాట్రాకస్ కాలి కర్ణాటక. ప్రహర్ మెషిన్ గన్స్. జీవనశైలి వ్యాధులపై పోరాటానికి కొత్త యోగా విధానాలను ప్రారంభించిన ఇండియా. అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం, చరిత్ర సృష్టించనున్న అధ్యక్షుడు. స్మార్ట్ క్యాంపస్ కోసం 3D డిజిటల్ ట్విన్ అభివృద్ధి చేయడానికి టెక్ మహీంద్రా మరియు ఐఐటి బాంబే MOU. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్ జ్యోతి. భారత పురుషుల హాకీ ఒలింపిక్ పథక విజేత గుర్జంత్ సింగ్ అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్. అరినా సబలెంకా విన్స్ మయామి ఓపెన్ టెన్నిస్ టైటిల్ 2026. జపాన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేస్ విన్నర్ ఇటలీకి చెందిన కిమి ఆంటోనెల్లి. సార్హుల్ ఫెస్టివల్ ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. వరల్డ్ టీబీ డే 24th మార్చ్ అనివాక్ష ట్రిక్. సో ఇలాంటి ట్రిక్సే అండి మనకి ఎగ్జామ్లలో సక్సెస్ కావాలి అంటే ఇలా ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుండిపోతాయి మైండ్లో. అనివాక్ష. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.